ఈరోజు సండే స్పెషల్ అన్నమాట. దోసకాయ ఎండి చేపలు. ఇవి కూడా తింటారు. ఇవి మనుషులు తినేటివి ఇవి. తింటారు. మా సైడ్ బాగా ఫేమస్ ఎండి చేపలు, చింత చిగురు, గోంగూర ఎండి చేపలు, టమాటా ఎండి చేపలు, దోసకాయ, ఇట్లా డిఫరెంట్ వంకాయ. మీది ఆంధ్రానే కదా, ఈ మాత్రం తెలియదా మీకు? మాది తెలంగాణ. భద్రాద్రి తెలంగాణ మాది. ఎండి చేపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్. దీని మీద ఇసుక పొట్టు ఏమన్నా ఉంటే పోతుంది అనమాట. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం చల్లటి నీళ్ళల్లో వేసుకుంటే కొంచెం మెత్తబడి దీనిపైన ఇసుక పొట్టు అలాంటివి ఊడిపోతాయి అన్నమాట. వీటిని ఒక 5 minutes నానబెడదాం. నేను ముందుగానే దోసకాయ, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా. నువ్వు లేవప్పుడు. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఏంటి ఎర్రగుందా అనుకుంటున్నారా? నిన్న నేను దీంట్లో దొండకాయ పకోడీ చేసా. అదే ఆయిల్ ఇప్పుడు కూరలో వాడుతున్నా. ఆయిల్ హీట్ అయింది. జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్. ఆనియన్స్, పచ్చిమిర్చి ముందే కట్ చేసి పెట్టుకున్నది. వండే వాళ్ళకి క్వాంటిటీ అవసరం లేదు. మరి కూరలకు కూడా ఉప్పు కారాలు క్వాంటిటీ చెప్తే నవ్వుతారు జనాలు. కొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్, మళ్ళీ తర్వాత యాడ్ చేస్తాను నేను కొంచెం. కొద్దిగా కరివేపాకు. క్వాంటిటీ చెప్పొచ్చు కానీ ఇప్పుడు నేను కారం ఎక్కువ తింటా, అదే క్వాంటిటీ వేసుకోమంటే తినని వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. అందరికీ ఒకే టేస్ట్ నచ్చాలని ఏం లేదు కదా, నాకు నచ్చినట్టే. సో అందుకనే వంట మాత్రమే చెప్పాలి, క్వాంటిటీ వాళ్ళకి నచ్చినంత వేసుకుంటారు. కొన్ని వంటలు ఉంటాయి కదా, మస్ట్ అండ్ ట్రై వంటలు, వాటికి మాత్రం ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ చెప్తే సరిపోతుంది. ఎండి చేపలు కడిగేసానండి వాటర్లోంచి తీసి. ఇప్పుడు ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. మేడం ఇప్పుడు ఎండి చేపలు కూడా నార్మల్ చేపలు ఉంటాయా?
నమలాలనుకుంటే నమలేయండి, తీయాలనుకుంటే తీయండి, కొంచెం మా కంఫర్ట్ ఏంటి మీ కంఫర్ట్ అదే. మీరేం చేస్తారు? మేమైతే తీయమనుకో, మేము నమలేస్తాం. మేము అంటున్నారు మీ భద్రాద్రి జిల్లాలో అంతేనా అండి? అందరూ అంతే. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయినాయి, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేద్దాం. కొద్దిగా పసుపు, ఇప్పుడు హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ నేనైతే అన్ని కూరలు లో ఫ్లేమ్ మీదే వండుతా. స్పెషల్ ఉంటుందండి? స్పెషల్ ఏం లేదులే, కానీ టైం పట్టిద్ది కొంచెం. కానీ ఇది అయ్యేలోపు మిగతా పనులు కూడా చూసుకోవచ్చు. హై ఫ్లేమ్ మీద వేస్తే అన్ని మాడిపోయి కూర తొందరగానే ఉడికిపోయింది, కానీ ఏమో నాకు అంత టేస్ట్ అనిపించదు. మేడం అంటే బయట వాళ్ళు ఇంకెవరో అనుకుంటారు మేడం అన్నప్పుడల్లా. ఆహా, ఇంకేమనిపిస్తుంది? అస్సలు నాకు ఎండి చేపలు, ఎండి రొయ్యలు ఇది తినే అసలు అలవాటే లేదు. పెళ్ళయ్యాకే అలవాటైంది ఇదంతా. అంతకు ముందు తినకపోతుండే, అసలు వాసన కూడా పడకపోతుండే. బలవంతం ఏం కాదులే, కానీ ఇంకా నువ్వు తింటావు కదా అన్ని, నీతో పాటు నేను తినాల్సి వస్తుంది. ఇప్పుడు నీకు ఇష్టమైన కూరలు నేను తినాలి, నాకు ఇష్టమైన కూరలు నువ్వు తినాలి. ఉన్నదే ఇద్దరం ఇంట్లో. అలాగే అంటారు. కెమెరా ఉంది కదా, తర్వాత ఉంటది. ఆఫ్ కెమెరా తర్వాత వంకాయ కూర తినిపించినప్పుడే గురైపోయింది. దోసకాయ తిన్నవారు బాబు అంటే సీజన్ లో దొరికేటి అన్ని తినాలి. ఏ సీజన్ లో దొరికేటి ఆ సీజన్ లో తినేసేయాలి. తర్వాత మనం తిందామన్నా దొరకవాలి. మీ ఇంట్లో మగవాళ్ళు కూడా ఇలాగే అంటున్నారా అంటే కామెంట్ చెయ్యండి, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటే. ఇప్పుడు మూత పెట్టుకుందాం కాసేపు. ఇది మొత్తం మగ్గిపోయిందండి. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. నేనైతే కారం కొంచెమే వేస్తా. మా కారం అయితే మస్తు స్పైస్ ఉంది, అసలు గొడ్డు కారం అంటారు కదా అట్లున్నది ఇది. కొంచెం ఎక్కువైనా కానీ తినలేము, చాలు ఇదే మస్తు అవుతుంది. అందులో మా హస్బెండ్ అస్సలే కారం తినడు. నేను తింటా కానీ ఆయన అస్సలు తినడు. కూరలో కొంచెం కారం ఎక్కువైంది అనుకో, ఆ రోజు కూర మొత్తం నేనే తినాలి, దాన్ని టచ్ కూడా చేయడు. నీ గురించి చెప్తున్నా, కూరలో కారం ఎక్కువైతే కూర ముట్టుకోవాలి. చాలా మంది టమాటా వేసుకుంటారండి, నేనైతే టమాటా వేయట్లేదు. ఎందుకంటే ఇవి చిన్న బుడమ్మకాయలు మస్తు పుల్లగా ఉన్నాయి, అందుకని ఇంకా టమాటా వేయట్లేదు. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. సో నేను ఇప్పుడు వాటర్ ఎందుకు వేస్తున్నానంటే, మా హస్బెండ్కి ఇలా గట్టిగా ఉండొద్దంట, కొంచెం గ్రేవీలా ఉండాలంట, అందుకే వాటర్ వేస్తున్నా. చెప్పు కన్నా, నేను చేసే వంటలు ఇష్టమా నీకు, అత్తమ్మ చేసే వంటలు ఇష్టమా చెప్పు. నవ్వుతున్నావేంటి చెప్పు.
కొంచెం దగ్గర పడుతుందండి. కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నా. కొద్దిగా కొత్తిమీర. నాకైతే కొత్తిమీర, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ లేనిది అసలు ఏ కూర వండాలన్నా అసలు వండబుద్ధి లేదు. మేడం అంతేనా? అంతే. ఇంకా ఇంకేం మసాలా అట్లాంటివి ఏమి ఉండవా? ఏమో మరి, నేనైతే ఏమి యాడ్ చేయను. నాకు ఇలాగే ఇష్టం, ఇలాగే బాగుంటది కూడా. ఇంకేమన్నా ఎక్కువ వేస్తే ఆ దోసకాయ చేపలు డామినేషన్ చేస్తే ఏమన్నా ఆ ఫీలింగ్. మసాలాలు అంతే. ఇంకా అయిపోయింది. ఒక 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేద్దాం. అంతే అండి, అయిపోయింది. సింపుల్ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ట్రై చేయని వాళ్ళు. నా వీడియోస్ కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.